నార్మల్గా ఇప్పుడు ఈ హరోం హర సినిమాకి సంబంధించినంత వరకు నీ పర్సనల్ ఛాలెంజ్ ఏంటి సినిమా చేయడంలో? ఎందుకంటే నువ్వు ఇంటర్వ్యూ బిగినింగ్లోనే మాట చెప్పావు, ఇన్నాళ్ళు సినిమాలు వేరు సార్, ఈ సినిమా వేరు, ఈ సినిమా నాకు 100% కాన్ఫిడెన్స్ అని దాంతోనే ఓపెన్ చేసావు. సో ఏంటి, వాట్ ఈస్ దట్ కాన్ఫిడెన్స్ యూ గెయిన్డ్? ఎలా వచ్చింది అంత కాన్ఫిడెన్స్ ఈ సినిమా మీద? సినిమా చూసామండి బేసికలీ. సినిమా నేను చూడడమే కాకుండా మై క్వశ్చన్ ఈస్, సో వాట్ ఆర్ ది ఛాలెంజెస్? నిన్ను బాగా ఎక్విప్ అయ్యి టఫ్గా తయారై ఆ క్యారెక్టర్ని, అందుకంటే కొన్ని బిట్లు చూస్తే నీకు ఆ జాయల్ టచ్ కూడా ఉన్నట్టుగా కొన్ని సీన్స్లో అనిపించింది. మెగాస్టార్ చిరంజీవి, అది అమితాబ్ బచ్చన్, ఇది ప్రభాస్ అని చెప్పి గన్నులను చూపించి చెప్పడం. అవును, దిస్ నాట్ ఏ కామెడీ ఉండే ఫిల్మ్ కదా, ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. కామెడీ ఉండదు సీరియస్, ఒక సీరియస్ ఫిల్మే, కాకపోతే మీరు కామెడీ లేదు అని ఆ థాట్ కూడా రాదు. ఓకే, అలా పరిగెడుతుంది, అంత ఎంగేజింగ్గా ఉంటుంది. క్యారెక్టర్ని మీరు ప్రేమిస్తారు, ఆ సీన్స్ కానీ ఆ క్యారెక్టర్ని కానీ చాలా బాగా ప్రేమిస్తారు. సో అట్లాంటిది ఉండదు. ఓకే, అది కాకుండా ఏంటంటే నాకు ఒకటి సార్, ఫిజికల్లీ కన్నా మెంటల్లీ చేయడం చాలా ఇంపార్టెంట్. యాక్టర్ మెంటల్ మేకప్ అవ్వడం, మెంటల్లీ అంటే ఆ క్యారెక్టర్ ఏంటి మన సినిమాలో చూపించేది. ఇప్పుడు జనరల్గా మన ఫోటోలు తీసుకొచ్చి జనరల్గా వచ్చే ఫోటోలు అలా ఉంచండి చెప్తున్నా, ఆ పోజులు నేను పెట్టలేము. ఓకే, పోజులు అంటే నుంచొని చూస్తున్నాం అంతే. ఇప్పుడు మనకు ఒకవేళ ఇమాజిన్ మీరు ఇది మామూలు డ్రైవరు లేకపోతే మామూలు ఆ టీషర్ట్ కుట్లో పనిచేసేవాళ్ళండి, మీరు ఇప్పుడు ఫోటోలు పోజులు పెట్టండి అన్నాను. అప్పుడు మీకు ఒకటి ఉంది, మీకు బ్యాక్ ఆఫ్ ది మైండ్, దెన్ యూ నో. సో అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమాలో చూపించకపోయినా ఈ క్యారెక్టర్ ఒకవేళ మనకు డైరెక్టర్ చెప్పకపోయినా, లేకపోతే మనం అడగాలి, మనం ఒకటి అనుకోవాలి, అసలు వీడి పలానా చోట నుంచి వచ్చాడు, కుప్పంలో నుంచి వచ్చాడు, వీడు ఒక ల్యాబ్ అసిస్టెంట్, వీడికి ఎలా బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు వచ్చి నువ్వు ఎదవరా అని చెప్పి అన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు. ఇప్పుడు మనం వచ్చి సార్ అంటే ఇలా చూసి వెళ్ళిపోతాం మనం, ఏంటరా వాడితో పెట్టుకునేది మనం అని. అదే వాడు అనుకో రియాక్ట్ అవుతాడు. సో అది ఇట్స్ అబౌట్ మెంటలీ. నేను ఏమంటానంటే సినిమాలో చూపించిన వీడు ఏంటి అనేది మనం నేర్చుకోవాలి, మనం తెలుసుకోవాలి ఆ క్యారెక్టర్ ఏంటి అనేది. ఒక 10 years వేసుకోవాలి సినిమాలో చూపించకపోయినా, 10 years బ్యాక్ వెళ్ళాలి. మరి కుప్పం వెళ్ళేవా, స్టడీ చేసేవా ఎవరినైనా అలాంటి? నాకు బేసికలీ ఇప్పుడు డైరెక్టర్ ఉన్నాడు కానీ డైరెక్టర్ కుప్పం నుంచే. అంటే దేర్ ఆర్ 2 ways ఆఫ్ డూయింగ్. ఒకటి డైరెక్టర్ చెప్పింది చేయడం కానీ, లేదా మనం స్టడీ చేయడం, మనం ఒక క్యారెక్టర్ని ఇమాజిన్ చేసుకోవడం, ఫామ్ చేసుకోవడం. ఇప్పుడు ఎవరు దొరుకుతారు సార్? ఇప్పుడు ఒకవేళ ల్యాబ్ అసిస్టెంట్లు అంటే మనం కూడా కాలేజ్లో జరిగిన ల్యాబ్ అసిస్టెంట్ ఎలా ఉంటారో మనకు తెలుసు, మాసీగా ఉండే ల్యాబ్ వాళ్ళు కూడా తెలుసు ఎట్లా చేస్తారో నాకు తెలుసు. అది ఉంది. గన్ మ్యానుఫ్యాక్చర్ మనం రీచ్ అవ్వలేం కదా. సో అది మనం ఒకటి అనుకోవాలి, ఓకే పలానా వీడు మాట్లాడితే ఏంటో ఇది రావట్లేదు అనుకునే రకం వీడు. చిన్న బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, మాట్లాడే చొక్కాలు అనుకుని ఆ చేసే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు పాలిష్డ్గా ఎలా చూసి ఆ టైప్ ఉండవు. సో ఈ క్యారెక్టర్ ఏంటి అనేది ఫస్ట్ మనం స్టడీ చేయగలిగితే ఇట్స్ వెరీ ఈజీ. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఐఎమ్ డూయింగ్ ఎ బయోపిక్ ఆఫ్ సుబ్రహ్మణ్యం. అదే ఇన్ ఏ వే అలా ఆలోచించాలి. బయోపిక్ వచ్చేటప్పటికి ఏమంటే రియల్గా ఉంటుంది, వీ కెనాట్ గో రాంగ్, ఇది మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు అండ్ జస్టిఫై వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్. అదే క్రియేట్ చేసుకోవచ్చు. అవును, క్యారెక్టర్ని ఇంకా ముద్ర వేయాలంటే ఇంకో 2 సీన్లు, అవును, 2 బిట్లు. కానీ గొప్ప విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ కుప్పం నుంచి థంపింగ్ మెజార్టీతో ఎలక్ట్ అయిపోయి అసలు ప్రపంచమే దద్దరిల్లిపోయిన విజయం సాధించి అదంతా అక్కడ నిలబెడుతుంటే కుప్పం నుంచి తుపాకులు తయారు చేసే సినిమా. కుప్పం నుంచి కూడా గెలుస్తాడు రేపు June 14th. అవునా, గెలుస్తాడు. సో మొన్న 4వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, రేపు 14వ తారీఖున సుబ్రహ్మణ్యం గెలుస్తాడు కుప్పం నుంచి. కుప్పంకి బాగా కలిసి వస్తుంది, ఎవరైనా కుప్పం అంటే గెలిచేస్తున్నారు అనమాట. అంతేనా? అసలు పవన్ కళ్యాణ్ విన్ చూసిన తర్వాత నీకు ఏమనిపించింది? 21 out of 21 వరల్డ్ రికార్డ్, 100% విన్. ఎంత గొప్ప లీడర్ చూడలా. అంటే నాకు విన్ను గెలుస్తారు ఓడిపోతారు అది పక్కన పెట్టండి. అంటే నేను అనేది ఆయన ఎలక్షన్స్కి ఇలా వెళ్ళడమే గెలిచిపోయారు. అంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి అలా ఓడిపోతూ వచ్చి ఇంకా ఫైట్ చేసి ఎంత పేరుంది ఆయనకి, సినిమా ఇండస్ట్రీలో ఎంత పేరుంది. అయినా సరే అటు పక్క వెళ్ళి, ఇప్పుడు జనరల్గా ఏంటి మనం ఆల్మోస్ట్ ఇంకా రిటైర్మెంట్ స్టేజ్ వచ్చినప్పుడు సినిమా దీనికి వెళ్తారు పాలిటిక్స్గా. అవును, ఆయన ఫామ్లో ఉండి సెంటర్ ఫామ్లో ఉండి అటు పక్క వెళ్ళారు. అక్కడ ఎంత హ్యూమిలేషన్ ఉంటుంది, ఎంతమంది జనంలో వచ్చి ఓడిపోతారు. అయినా అసలు స్టిల్ హీ నెవర్ గేవ్ అప్.
దట్ ఈస్ వాట్ నాకు కొందరు అడుగుతూ ఉంటారు, నాకు సక్సెస్ ఇప్పుడు ఈ సినిమా ఆడుతా నాకు నమ్మకం ఉంది, మన వర్స్ట్ కేస్ సినారియో లేకపోతే ఆ అమ్మాయి గురించి మీరు చెప్పుకోండి, ఏ సినిమా అయినా సరే ఆడలేదు అనుకోండి, అంటే ఫర్ మీ దట్ ఈస్ నాట్ సక్సెస్. ఒకటి ఇది గెలిచినా సరే దట్స్ నాట్ సక్సెస్. సక్సెస్ ఫర్ మీ ఇస్ నేను ట్రై చేస్తూనే ఉన్నా. సో దట్ ఈస్ సక్సెస్ అని నా ఫీలింగ్. సో అలాగా ఆయన ఫస్ట్ ఒక 5 years 10 years అలా చేస్తూ ఇంకా పార్టిసిపేట్ చేస్తూ అదే ఊపుతో చేస్తున్నారు చూడండి, అవును. అది విక్టరీ. అప్పుడు 100% ఒకరోజు విక్టరీ వస్తుంది. ఇప్పుడు ఎవరైనా సరే ఆర్టిస్ట్ అయినా సరే, ఇప్పుడు కొందరు అంటూ ఉంటారు నన్ను అండి మోస్ట్ అండర్ రేటెడ్ నాకు ఒకరోజు వస్తుంది, అది నాకు తెలుసది. బికాస్ ఐఎమ్ నాట్ గివింగ్ అప్. నేను అలా ఒక సినిమా అనిపించింది సుధీర్ అంటే ఇన్ అ వే ఇట్ ఇస్, అంటే వాళ్ళు పాజిటివ్గా చెప్పిందే, అదే వాళ్ళు ఒక పాజిటివ్ దాంతోనే దే వాంట్ సీ మోర్ అని చెప్పింది. బట్ ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. యూఆర్ నాట్ అన్హ్యాపీ. ఐ మీన్ అవే అంటే ఐఎమ్ నాట్ అన్హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. ఏంటంటే ఫస్ట్లో నేను బాధపడేవాడిని, ఫస్ట్ 1 or 2 films వచ్చి అరే ఇలాంటి సినిమా కావాలి రావట్లేదు అనుకునేవాడిని. సార్ ఇప్పుడు ఇలాంటి సినిమా నాకు ఫస్ట్ డే వచ్చితే ఏం రెస్పెక్ట్ సార్, ఏ రెస్పెక్టే లేదు. ఈరోజు అందరూ వచ్చి అరే నీకు ఇంకా పెద్ద సినిమా, వాళ్ళు చెప్తున్నారు పెద్ద సినిమా పడాలి, ఇంకా పెద్ద సినిమా పడాలి, ఎక్కడికి వెళ్తాడని. అప్పుడు వచ్చింది నాకు ఇప్పుడు ఈ సినిమా, ఆ స్టేజ్లో వచ్చింది. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఒకటి ఏంటంటే యాక్టర్ అనే వ్యక్తి కమర్షియల్ ఇమేజ్ రావాలి, కమర్షియల్ హీరో లాగా రావాలి అంటే కనుక అది అతను గెలుచుకోవాలి. హీ హ్యాస్ టు ఎర్న్ ఇట్. వాడు మంచి పాత్రలు చేసుకుంటూ చేసి జనాలు కూర్చోబెడతారు. సో జనాలు నాకు ఇచ్చారు ఈ సినిమా, నాకు జనాలు తీసుకొచ్చారు ఈ సినిమాని. ఎందుకంటే నేను యాక్టర్గా ప్రూవ్ చేసుకుంటూ వచ్చి అక్కడక్కడ నేను కొన్ని యాక్షన్స్ కొన్ని సీన్లు చేస్తూ ఉన్నప్పుడు అది నోటీస్ చేసి, లేకపోతే మీలాంటి వ్యక్తులు చాలామంది వచ్చి మీకు ఎప్పుడు కరెక్ట్ యాక్షన్ సినిమా పడాలన్నప్పుడు ఆ డైరెక్టర్ చూడడం, హరీష్ శంకర్ గారు చెప్పడం, వాళ్ళు చెప్పడం, వీళ్ళు చెప్పడం, అందరూ చెప్తున్నారు. హరీష్ శంకర్ గారు చెప్పారా? ఏదో ఒక ఆడియో లాంచ్ చెప్పారని అతను చెప్తున్నారు, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఓకే, అలా అది చూడడం, అలా రిఫరెన్సెస్. సో అలా చెప్తూ ఉండేప్పటికీ అండ్ దేర్ సమ్ పీపుల్ హూ కెన్ సీ దట్ అండ్ సమ్ పీపుల్ పుట్ ద స్టెప్ ఫార్వర్డ్ అండ్ సే ఓకే నేను వీటితో చేస్తాను, నాకు నమ్మకం ఉంది వీటితో అని. సో ఐ థింక్ దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. అంటే యూఆర్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్, ఇలాంటి సినిమా చేస్తే బాగుందని నీకు అనిపిస్తూ వచ్చిందా? ఇనీషియల్గా ఐ వాజ్ లైక్ ఐ వాంటెడ్ టు ఫిల్మ్ లైక్ దిస్, బట్ నాకు చాయిస్ లేక నేను కొన్ని చేసుకుంటూ వచ్చాను. ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. బట్ ఇప్పుడు నేను చూసుకుంటే కనుక వెనక్కి తిరిగి దిస్ ఈజ్ వాట్ ద బెస్ట్ కెన్ హ్యాపెన్. ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఆల్సో. అంటే ఇప్పుడు ఈ కాంపిటీషన్స్ కానీ లేకపోతే థియేటర్స్కి జనాలు వెళ్ళకపోవడం కానీ, ఈ మధ్య ఒక్క సినిమా డిడ్ నాట్ ఫేర్ వెల్. ఈ మధ్య రోజుల్లో రిలీజ్ అయిన సినిమాలో నాట్ అప్ టు ది మార్క్. ఇవి కూడా ఓ పక్కనేమో థియేటర్స్కి జనాలు వెళ్ళట్లేదు, ఓ పక్కన ఓటీటీ గొడవ. నువ్వు ఇంకా ఓటీటీ గురించి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చావు, అనేదో నేను చదివాను. ఈ థియేటర్కల్ విండో అన్నది బాగా డెవలప్ అవ్వాలి, లేకపోతే టుమారో దే విల్ డిక్టేట్ టర్మ్స్ టు అస్ అని. ఇన్ని గొడవల మధ్య, ఇన్ని ఇష్యూస్ మధ్య ఒక సినిమా రిలీజ్ అవుతున్నది అనుకున్నప్పుడు ఇన్నాళ్ళు కష్టపడి పనిచేసావు. ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందని నీ ఓకే సినిమా బాగుంటుందని కాన్ఫిడెన్స్ నీకుంది, దట్స్ ఇట్. బట్ ఒక క్యాలిక్యులేషను, బడ్జెట్టు అండ్ సినిమా కూడా ఓన్ రిలీజ్ అంటగా లేదు. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని చూసి, అంటే ఈ రోజుల్లో ఎన్ఆర్ఐలు తక్కువలేంటి, ఏ సినిమా అయినా ఎన్ఆర్ఐ ఉండదు 90%. సినిమా చూసి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చి తీసుకున్నారు ప్రతి ఒక్క ఏరియా. అవునా? నాట్ ఓన్ రిలీజ్. మైత్రి చేస్తుంది, గీతా ఆర్ట్స్ చేస్తున్నారు, ఒక ఏరియా నేనే కొనుక్కున్నాను. అనవసరంగా చెప్పించారు నాతో. నాకు చెప్పడం కాదు, భలే నీ ఫ్యాన్స్ ఎంత ఎంకరేజింగ్ ఫీల్ అవుతారు కదా మా హీరో సినిమా. అంటే నెక్స్ట్ సినిమా కొనకపోతే అదే నెక్స్ట్ సినిమా కొనకపోతే బ్యాడ్ అవుతుంది కదా. ఈ సినిమా హిట్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు, నువ్వు అనుకుంటున్నావు. సినిమా 100% హిట్ అయ్యే లక్షణం. ఈ సినిమాకి పాస్ సార్. ఈ సినిమా నేను కొనకపోయినా హిట్ పక్కన పెడదాం. అవునా? నెక్స్ట్ సినిమాకి ఒకవేళ హీరో గారు కొనలేదు అంటే ఇది బాగాలేదేమో అని కొనకూడదేమో అనుకుంటారేమో. అంటే అదే హీరో కొనలేదు కాబట్టి ఈ సినిమా బాగుండి ఉండదురా అని అనుకోవచ్చు. అదొక ప్రాబ్లం మరి. అదేలే.